ఏమైందిరా బాబు ఎవడన్నా కాంగ్రెస్ వచ్చిండేమి సరే వేరే పెట్టి ఏదో వస్తుంది ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక వచ్చినాయా మీ ఇంట్లో ఎవరికైనా 2500 ఎవరికన్నా మరి ఏం చెప్పిండు డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇస్తామని మాట ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 1000 ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తారే ఖాళీగా మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి 1000 రూపాయలున్న పెన్షన్ ను 2000 చేస్తా అంటే మొదటి నెల నుంచే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వ తాతలు గాని వితంతువులు గాని బీడీ కార్మికులు గాని వికలాంగులు గాని నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వ తాతల ఓటు అడగాలంటే వృద్ధులు వితంతువులు వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా కొట్టింది. మీకు తెలుసు మీ ఊర్లలో అడుగుంది. అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టింది. 3 నెలలే ఇచ్చిండు. ఒక నెల ఇచ్చే 2,000 కూడా ఇయ్యలేదు. ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి. 4,000 ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ కొట్టింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం. నేను మీతో కోరేది ఒక్కటే కార్యకర్తలతో, మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్టాండేమా లేదా?